అలానే మిసెస్ రావు దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో గవర్నర్ను నియమించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇది ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం. సమీప భవిష్యత్తులో ఖచ్చితంగా 5 గవర్నర్లను మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని వస్తున్నటువంటి సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని గవర్నర్ పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది? తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతమందిని ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది? జనసేనకి ఇస్తారా ఇవ్వరా? ఇలాంటి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం గవర్నర్లను మార్చేటువంటి రాష్ట్రాల్లో 1 తమిళనాడు కనిపిస్తుంది, 2 తెలంగాణ, 3 కర్ణాటక, ఒడిస్సా ఈ రాష్ట్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా 5 రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీ ఇతర పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో గవర్నర్ల మార్పు అనేది చెయ్యాలి అనేది ఒక టెంటేటివ్గా ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైనా ఎంపిక చేస్తే ఎవరిని తీసుకుంటారో, అసలు తెలుగుదేశం పార్టీకి ఎన్ని గవర్నర్ పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది విస్తృతంగా జరుగుతున్నటువంటి ఒక చర్చ. 2 గవర్నర్ పదవులు ఇచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి, మొత్తం 5లో 2 ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. కాదు 2లో 1 జనసేనకి వెళ్ళేటువంటి అవకాశం ఉందని చెప్పి దాని కంటిన్యూషన్లో నడుస్తున్నటువంటి ఒక చర్చ. ఒకవేళ కనుక 2 ఇస్తే తెలుగుదేశం పార్టీకి అశోక్ గజపతిరాజు గారికి ఖచ్చితంగా 1 ఇస్తారు. రెండోది ఎవరికి ఇస్తారు అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో యనమల రామకృష్ణ గారి పేరు వినిపిస్తూ ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఆయన అధిష్టానానికి చాలా దూరం అయ్యారు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. ఆయన ఎప్పుడైతే కాకినాడ సీపోర్టుకు సంబంధించినటువంటి లెటర్ రాస్తూ ఆయన పొందుపరిచినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవి అభ్యంతరకరంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి కనిపించాయి. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నారు. ఆయన చాలా సందర్భాల్లో వరుసగా ఓడిపోయారు. అయినప్పటికీ కూడా ఓడిపోయినటువంటి ప్రతిసారి ఎమ్మెల్సీ పదవి ఆయనకి ఇచ్చారు. పైగా అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ మంత్రి పదవి కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ఇచ్చేసింది ఆయనకి. అయినప్పటికీ ఆయన సంతృప్తి చెందకుండా కాకినాడ సీపోర్ట్ విషయంలో రాసినటువంటి లెటరు అభ్యంతరకరం అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో ఉంటూ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని నేరుగా కలవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన లెటర్ రాసి తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేలాగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీలో ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది. అందుకే ఎమ్మెల్సీ పదవి గడువు ముగిసిన తర్వాత గత వారం క్రితం మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ కంటిన్యూ చేస్తారని చెప్పి అనుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీలో మారినటువంటి ఈక్వేషన్స్ దృష్ట్యా ఆయన్ని పక్కన పెట్టేశారు. ఇక నుంచి ఆయన సంస్థాగతంగా ఏదైనా సలహాలు సూచనలకు మాత్రమే వాడుకోవాలని డిసైడ్ అయినట్టు తెలుగుదేశం పార్టీలో బలంగా వినిపిస్తుంది. సో కాబట్టి ఒకవేళ 2 గవర్నర్ పదవులు తెలుగుదేశం పార్టీకి అవకాశం వచ్చినప్పటికీ యనమల రామకృష్ణుడి గారికి అవకాశం లేకపోవచ్చు అనేది ఒకటి వినిపిస్తుంది. ఎస్సీలకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ అశోక్ గజపతిరాజుకి ఇస్తూ ఉన్నారు. అశోక్ గజపతిరాజు గారికి ఆయనకి కన్ఫర్మ్ అయిపోయింది గవర్నర్ పదవి. 1 ఇస్తే అది అశోక్ గజపతిరాజు గారికి, 2 ఇస్తే 1 అశోక్ గజపతిరాజుకి, మరొకటి ఇంకొకళ్ళకి ఎస్ఎల్కి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ యనమల రామకృష్ణ గారికి అవకాశం ఉండకపోవచ్చు అనేది ఒక ఈక్వేషన్ నడుస్తుంది. మరి 2 ఇస్తే మాకు 1 కావాలని చెప్పి జనసేన కనుక పట్టుబడితే జనసేనకి 1 ఇవ్వాల్సి వస్తుంది. అందుకే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండేది 1 తెలుగుదేశం పార్టీకి ఇస్తే మరొకటి జనసేనకి ఒకవేళ కేటాయిస్తే 1 గవర్నర్ పదవిని, ఆ పదవిలో ఎవరు ఉంటారు అని అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి గవర్నర్ పదవి రాబోతుంది అనేది జనసేన వర్గాల్లో నడుస్తున్నటువంటి ఒక చర్చ. ఎందుకంటే
మెగాస్టార్ చిరంజీవి అని అంటే ఆయనకి అమితమైనటువంటి ప్రేమ పవన్ కళ్యాణ్ గారికి. ఆయన అండదండలు, ఆయన ఆశీస్సులు నిత్యం ఉండాలని కోరుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. తన సొంత అన్న ఆయనకి ఖచ్చితంగా ఏదో ఒక గుర్తింపు కలిగినట్టు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కావాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ విషయాన్ని జనసేనలోనే చాలామంది చర్చించుకుంటూ ఉంటారు ప్రైవేట్ సంభాషణలో. కాబట్టి ఆ కోణం నుంచి చూస్తే ఒకవేళ కనుక జనసేనకి కనుక గవర్నర్ పదవిని కేటాయిస్తే చిరంజీవి గారికి గవర్నర్ పదవి లభించడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రెండు తెలుగుదేశం పార్టీయే తీసుకుంటే, ఒకవేళ రెండు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీకి, అప్పుడు ఈక్వేషన్స్ మారే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీలో. ఖచ్చితంగా అశోక్ గజపతిరాజుకి అయితే కన్ఫామ్, అశోక్ గజపతిరాజు గారు 100కు 100% ఆయన గవర్నర్ కాబోతూ ఉన్నారు సమీప భవిష్యత్తులోనే. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో 5 రాష్ట్రాల గవర్నర్లను మార్చడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మరి అశోక్ గజపతిరాజు గారిని ఎక్కడ గవర్నర్గా నియమించేటువంటి అవకాశం ఉంది అని అంటే, ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో మార్పులు జరిగితే కనుక అక్కడ నియమించుకుంటారు అనేది తెలుస్తుంది. ఒకవేళ అక్కడ కాకపోతే ఒడిశా లాంటి చోట వేస్తారు గవర్నర్గా అనేది మరొక టాక్. మరి చిరంజీవి గారిని ఎక్కడ గవర్నర్గా నియమించేటువంటి అవకాశం ఉంది అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ గవర్నర్ను మార్చేటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, ఒడిస్సా ఉంది, అలాగే బీహార్ లాంటి రాష్ట్రం కూడా ఉంది. రాజకీయ ఈక్వేషన్స్తో పాటు రాజ్యాంగబద్ధ ఈక్వేషన్స్ కూడా తీసుకొని ఈ మార్పులు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాజ్భవన్ని మనం రాజకీయాలకు ముడిపెట్టి చూడకూడదు, కానీ నియామకాలన్నీ కూడా అలానే ఉంటున్నాయి. మళ్ళీ ఇప్పుడు మనకి తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి అక్కడ అశోక్ గజపతిరాజు గారిని నియమిస్తారా? తెలంగాణలో గతంలో గవర్నర్గా చేసినటువంటి తమిళిసై ప్రస్తుతం ఆవిడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు తమిళనాడులో బీజేపీ తరఫు నుంచి. ఆవిడకి మళ్ళా తిరిగి గవర్నర్గా అవకాశం లభించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేది వినిపిస్తుంది. కాబట్టి దక్షిణ భారతదేశం నుంచి ఎక్కువగా గవర్నర్లను ఎంపీ చేసేటువంటి అవకాశం ఉంది. అటు బీజేపీ నుంచి కానీ, ఇటు జనసేన నుంచి కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ, లేదా కూటమిలో ఉన్నట్టు ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి అవకాశం ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే నితీష్ కుమార్ అక్కడ కీలకమైనటువంటి భాగస్వామి. ఆయనకున్న జేడీయూ నుంచి కూడా ఒకరిని గవర్నర్గా ఎంపిక చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎంపిక జరగబోతుంది. ఆ ఎంపికల్లో అశోక్ గజపతిరాజు గారు ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంది. చిరంజీవి గారు కూడా ఉంటారంటున్నారు. అలాగే తమిళిసై ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఢిల్లీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి భాగస్వామ్య పార్టీల నుంచి ఎంపిక చేసినటువంటి సీనియర్స్ని గవర్నర్లుగా ఉత్తర భారతదేశానికి నియమిస్తుందా, లేదంటే దక్షిణ భారతదేశంలోనే అడ్జస్ట్ చేస్తుందా అనేదాన్ని ఆసక్తిగా మనం గమనించాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనేటువంటి ఒక నినాదం నడుస్తున్నటువంటి క్రమంలో నియామకాలు ఏ విధంగా ఉంటే ఈ నినాదాన్ని కొంత సెట్ చేయొచ్చు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.